మరి ఆయన వైజాగ్‌లో కూర్చొని ఉన్న ఆయనకి మరి ఎక్కడ సెగ తగిలిందో, ఎలా పొగబెట్టారో, ఎవరు పొగబెట్టారో తెలీదు గానీ, సడెన్‌గా సుబ్బారెడ్డి గారు ఉత్తరాంధ్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు అక్కడి నుంచి మూటముళ్ళు సర్దుకోవాల్సొచ్చింది. ఆ తర్వాత ఎన్నికల ముందు ఆయన ఇష్టం ఉన్నా, లేకపోయినా ఏదో మమ అనిపించే విధంగానే టీడీపీ పార్టీనో, ఇంకో పార్టీనో తిడుతూ కనిపించారు గానీ, పూర్తి కాన్సంట్రేషన్ ఎందుకో విజయసాయిరెడ్డి గారు చేయలేదు. అదేవిధంగా 2024లో మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరగడం, ఆ తర్వాత 2024లో పార్టీ 11 సీట్లకే డిజాస్టర్‌గా వైసీపీ ఓడిపోయేలాంటి పరిస్థితికి కారణం కేవలం విజయసాయిరెడ్డి గారిని దూరం చేసుకోవడం వల్ల మాత్రమే మరి పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందో ఏమో తెలియదు కానీ, మొత్తానికైతే విజయసాయిరెడ్డి గారి దూరం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నష్టం కలిగించింది. అయితే ఇటు విజయసాయిరెడ్డి గారి కోణాన్ని చూస్తే, ఇన్ని రకాలుగా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడిన వ్యక్తి ఎందుకు అంత సడన్‌గా దూరమయ్యారు అంటే ఏం జరుగుంటుంది? లిక్కర్ మాఫియాకి సంబంధించిన దాంట్లో ఆయన పేరే. ఆయన్నే ఫస్ట్ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తోనే ధనంజయ రెడ్డి గాని, లేదంటే బిగ్ బాస్ పేరు కూడా బయటకు రాబోతుంది అనుకున్నారు. అసలు విజయసాయిరెడ్డి గారి అరెస్ట్ కన్ఫర్మ్ అన్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు. మొత్తంగా అయితే విజయసాయిరెడ్డి గారి అరెస్టు ఊసు గాని, ఆ మాట గాని ప్రస్తుతానికి అసలు ఎవరు మాట్లాడడం లేదు. బిగ్ బాస్ అరెస్టు అది ఇది అన్నారు. అది కూడా ఎవరు మాట్లాడడం లేదు. అసలు విజయసాయిరెడ్డి గారు ఆ తర్వాత అసలు నేను రాజకీయాలే వదిలేస్తున్నాను అని పార్టీకి దూరమయ్యి, పార్టీకి రాజీనామా చేసి, పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోర్ టీమే ఆయన వినాశనానికి కారణం అవుతున్నారు అంటూ పార్టీ మీద ప్రేమగా బయటకొచ్చేటప్పుడు ఒక సూచనలు ఇచ్చి పార్టీకి మరి బయటకొచ్చినట్టుగా కనబడ్డారు. సో మొత్తంగా అలా సైలెంట్‌గా ఉన్న విజయసాయిరెడ్డి గారు రీసెంట్‌గా బయటకొచ్చారు.